100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. సామాజిక పెన్షన్లు చేతికిస్తారా, బ్యాంకులో వేస్తారా అంటూ ఏపీలో పెన్షన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. జూలై 1న ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఎప్పట్లాగే వాలంటీర్లతో కాకుండా ఈసారి సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా వృద్ధాప్య పెన్షన్ 4,000కు పెంచుతూ దివ్యాంగుల పెన్షన్ 6,000, పూర్తి స్థాయి దివ్యాంగులకు 15,000, అనారోగ్యంతో బాధపడేవారికి 10,000కు పెంచుతూ ఇప్పటికే చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే పెన్షన్ పంపిణీ వాలంటీర్ల ద్వారా చేయాలా లేక ప్రభుత్వ సిబ్బంది చేత చేయించాలా అన్నదానిపై క్లారిటీ రాలేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గం సమావేశంలో పెన్షన్ల పంపిణీ అంశంపై చర్చించారు. ఏప్రిల్ నుంచి పెన్షన్ 4,000 రూపాయలకు పెంపుపై కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల ముందు కొన్ని కారణాల వల్ల వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచింది ఈసీ. ఆ తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా వాలంటీర్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇప్పుడు పెన్షన్లను ఎలా పంపిణీ చేస్తారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. అయితే కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకొచ్చింది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి క్లారిటీ ఇచ్చారు. జూలై 1న సచివాలయ సిబ్బందితో పెన్షన్లను పంపిణీ చేస్తామని ప్రకటించారు. వాలంటీర్ల అంశంపై ఇంకా చర్చించలేదని, ప్రస్తుతానికి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇంటింటికి పంపిణీ చేస్తామన్నారు. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.